ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా, సూపర్ 6 సూపర్ 7 అని. అప్పట్లో ముఖ్యమైన హామీలు ఇవి. ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించాడు. ఇంటింటికి పంపించడంతో సరిపుచ్చుకోలేదు. 2014 మీకు గుర్తుందా? ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు, ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, TV5 కానీ, ఈ టీవీ ఛానల్ కానీ, ఈ పేపర్లు కానీ చూస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిచ్చారు. ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒక్కసారి చెప్తా, విందామా? రైతులకు రుణమాఫీ ముఖ్యమైన హామీ. రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా. రెండు చేతులు పైకెత్తారా? ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ, ఇంటింటికి పంపించిన ప్యాంఫ్లెట్లో మరో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలు, డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు. అప్పట్లో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేసాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తారు. మరో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 ఆ అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఒక్కరికన్నా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ. ఇలా రెండు చేతులు పైకెత్తారు. మరో ముఖ్యమైన హామీ, ఇప్పుడు సూపర్ 6 సూపర్ 7 అంటున్నాడు కదా, అప్పటి ముఖ్యమైన హామీలు ఇవి. మరో ముఖ్యమైన హామీలు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. మరో ముఖ్యమైన హామీ, 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటూ 2,000 రూపాయలు నెలకు, అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు. ముఖ్యమైన హామీ ఇది. ఇంటింటికి సంతకం పెట్టి 3 ఫోటోలతో పంపించిన ముఖ్యమైన హామీ. 1,20,000 ముట్టిందే అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ, అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. ముఖ్యమైన హామీ అది. ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన పాంఫ్లెట్ ఇది. పక్కనే దత్తపుత్రుడి ఫోటో, పక్కనే మోడీ గారి ఫోటో. కనీసం
కనీసం ఒక్కరికన్నా ఒక్క సెంటు స్థలమైనా కానీ ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను. రెండు చేతులు పైకెత్తాలా ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు. చేశాడా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామంట అన్నాడు. బా, ఇది కూడా ముఖ్యమైన హామీ. రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామంట. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అంట. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడట. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మనం మదనపల్లిలో నిర్మించాడా? ఏమైనా కనిపించిందా? ఏమైనా కనబడతా ఉందా అక్కడ ఏమన్నా? రెండు చేతులు పైకెత్తాలా ఇలా 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 ఇలా. ఇవి ముఖ్యమైన హామీలు. ఇక ముఖ్యమైన హామీలు వద్దు అని అనుకుంటే మేనిఫెస్టో చూస్తే 650 హామీలు కనిపిస్తాయి. ఆయన మేనిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటి 650 హామీలు కనిపిస్తాయి. ముఖ్యమైన హామీల పరిస్థితే ఇది అయితే ఇక మేనిఫెస్టో కథ దేవుడు ఎరుగు. అది ఎవరికి కనపడదు. ఎన్నికలు అయిపోతూనే చెత్తబుట్లో పడేస్తారు. జరిగింది అది. మరి ఈ పాంఫ్లెట్లో చెప్పిన ఈ ముఖ్యమైన హామీలు, ఆ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన ఈ ముఖ్యమైన హామీలు 2014లో ఇంటింటికి పంపి మరి ఈ ముఖ్యమైన హామీలు ఇచ్చిన ఈ చంద్రబాబు, ఇచ్చిన ఈ దత్తపుత్రుడు, ఇచ్చిన ఇదే మోడీ గారు ముగ్గురి ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ ఈ పాంఫ్లెట్లో పంపించిన ఈ హామీలలో కనీసం ఒక్కటైనా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను. ఇలా బా, రెండు చేతులు గట్టిగా పైకెత్తాలి సార్. ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారని అడుగుతా ఉన్నాను. అది కూడా ఇలా 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 ఇలా.